మీ నాయకుడిని మీరు బలపరచుకోవడం కోసం ఆయన వ్యూహం కరెక్ట్ చాణక్యుడితోటి పోల్చుకోవడం కోసం పనికొస్తుందేమో. ఉంచుకోండి అలా ఉంచుకోండి. ఒకవేళ మేము మాకు సరైన అవగాహన పార్లమెంటరీ సిస్టమ్ ద్వారా లేకపోతే, మా పార్టీ సరిగా లేకపోతే అది మీకే మంచిది కదా, దాన్ని ఎందుకు మళ్ళీ ప్రస్తావిస్తారు? మీరు ఎక్కువ తెచ్చుకోండి, ఇంకా 12 కాకపోతే కడపలో 11 కాకపోతే 50 పెట్టుకొని తెచ్చుకోండి. అంటే వారు మీ పార్టీ మీద జాలి పడుతున్నారా? నో అది నేను జాలి పడుతున్నారా, పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను ఏం నేను ఊరకు అనలేదు సార్, ఇవన్నీ నేను అనలేదు కదా. సో ఇప్పుడు జరుగుతున్న అంశం ఏంటంటే, కడపలో జరిగినటువంటి గర్జించిన సింహాలు, అడవుల్లో ఏమైనా సింహాలు గర్జిస్తాయంటే మనం ఒప్పుకుందామండి. ఇప్పుడు టౌన్లో పోయి సింహాలు గర్జిస్తే జనం ఏమవుతారు? సింహాలని రమ్మంటారా, తరిమి కొడతారా? జనరల్గా కర్రలు ఆడున్నాయి, కత్తులు ఆడున్నాయి, అసలే అది కడప, అలాంటి ఆయుధాలు ఎత్తుక్కుంటారు. కాబట్టి వాళ్ళు మాట్లాడారని చెప్పుకోండి, వాళ్ళు బాగా మాట్లాడారు, లేకపోతే వాళ్ళకై వాళ్ళు బాగా ఊదరగొట్టుకున్నారు, బెలూన్ లాగా తయారయ్యారు, లేకపోతే ఛాలెంజ్లు విసిరారు, రెడ్ బుక్ అవన్నీ మాట్లాడుకున్నారు. వీటన్నిటికీ నేను సమాధానం ఒకటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి అంశంలో చెప్పేశాను. సో మీరు కడపని స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు తెలుగుదేశం పార్టీ? నేను అడుగుతున్నాను. అసలు కమింగ్ టు మనం ఈరోజు డేట్ గుర్తు పెట్టుకోండి. మీరు 30 తేదీ కదా, 30 మే 2025 మే 30 మీరు ఎక్కడ నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడే నోట్ చేసుకుంటున్నా సార్, నోట్ చేసి పెట్టుకోండి. మళ్ళా ఎలక్షన్ ఎప్పుడు జరిగితే ఆ జరిగిన తర్వాత ఆ రిజల్ట్ గురించి మనం మాట్లాడదాం. ఓకే సార్, పిలవండి, వాళ్ళిద్దరిని పిలవండి, ఖచ్చితంగా నన్ను మా ఇద్దరిని కూడా పిలవండి. ఖచ్చితంగా వస్తాను సార్, రాజకీయాల్లో ఉంటాం, మా పార్టీ తరఫు ఉంటాం. సార్ మీరు వేరే పార్టీ తరఫు ఉంటారు నేను అన్నానా సార్? నొక్కి ఒక్కడిస్తున్నారు మీరు ఎందుకు వచ్చాడు సార్? మీరు ఎందుకు అంత ఇబ్బంది పడిపోతున్నారు నాకైతే అర్థం కాల. వచ్చిన సీట్లు కాదు, మేము గతంలో ఎన్ని పోగొట్టుకున్నామో అవన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి. బట్ టైం విల్ డిసైడ్. మొన్న జరిగింది ఎన్నికలు అని అనుకుని వాళ్ళు సంబరపడితే ఇది కాన్ఫిడెన్స్ అనుకోవాలా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్? సార్ నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. మొన్న జరిగింది నిజంగా ప్రజా బ్యాలెట్ అయితే వాళ్ళు అనుకున్నది కరెక్ట్. దాని మీద ఇన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అనుమానాలు అని మీరు నన్ను అడిగితే మళ్ళీ 2019కి వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఒక డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ దీపక్ రెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా వారు గతంలో ఎన్నైతే పోగొట్టుకున్నారో సీట్లు, అన్ని సీట్లు వారు సంపాదిస్తారు. కడప గడ్డ మళ్ళీ వైఎస్ఆర్సీపీ అడ్డాగా మారబోతుందని జూపూడి గారు ఆ డేట్ నోట్ చేసుకోమన్నారు.